హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. తెలంగాణలో ఈ భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించి ఒక కీలకమైన మార్పు చేసే దిశగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. సర్వే మ్యాప్ మస్ట్, ఒక ప్రతి రిజిస్ట్రేషన్కి సర్వే మ్యాప్ మస్ట్ అనే రకంగా ఒక గణనీయమైన కీలకమైన మార్పు తీసుకొచ్చే రకంగా అడుగులు వేస్తుంది ప్రభుత్వం. ప్రస్తుతం దీన్ని పైలట్ ప్రాజెక్టుగా టేకప్ చేయడానికి 5 జిల్లాల్లో 5 గ్రామాలను సెలెక్ట్ చేశారు. దానివల్ల ఏం జరగబోతుంది, అసలు ఈ మ్యాప్ దేనికి, సర్వే మ్యాప్ దేనికి అనేది చాలా చర్చనీయాంశంగా మారింది. దానికి సంబంధించి ఒక ఆర్టికల్ ఆధారంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఎందుకంటే నేను దాంట్లో డెప్త్గా నేను స్టడీ చేయలేదు, బట్ వ్యాలిడ్ పాయింట్స్ అయితే కనిపిస్తున్నాయి నాకు. ఒక ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆ వీడియో కంటెంట్లోకి వెళ్లే ముందు, ప్రస్తుతం హైదరాబాద్ సిరివార్లలో మనకు ఫ్యూచర్ సిటీ, శ్రీశైలం హైవే వైపు మంచి రియల్ బూమ్ కనిపిస్తుంది. దాంతోపాటు నాగ్పూర్ హైవే, వరంగల్ హైవే వైపు కూడా మళ్ళీ బూమ్ రేజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి నేను సపరేట్గా మళ్ళీ చేస్తాను. నాగ్పూర్ వైపు ఎందుకు ఎక్స్పాండ్ అవుతుంది రియల్ ఎస్టేట్ బూమ్ అని చెప్పి మళ్ళీ ఒక వీడియో చేస్తాను. అదే రకంగా వరంగల్ హైవే, ఒకప్పుడు యాదగిరిగుట్ట పేరు మీద భారీ ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అటువైపు రేజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను సపరేట్గా ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. బట్ ఓవరాల్గా నాగ్పూర్ హైవే కావచ్చు, బెంగళూరు హైవే కావచ్చు, ముంబై హైవే కావచ్చు, వరంగల్ హైవే కావచ్చు, విజయవాడ హైవే, సాగర్ హైవే, అదే రకంగా శ్రీశైలం హైవే, వీటితో పాటు ఫ్యూచర్ సిటీకి అత్యంత చేరువలో ప్లాట్ల కోసం కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. ఇక ప్రభుత్వం ఈ మ్యాప్ని ఎందుకు తీసుకొస్తుంది అనే విషయంలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ హైలైట్స్ చెప్తాను. ఫస్ట్ 5 జిల్లాల్లో పైలట్ సర్వే చేస్తున్నారు. 5 సంస్థలకు బాధ్యతలు అప్పగించారు. ఏ గ్రామాలంటే ఖమ్మం జిల్లా, రెవెన్యూ మినిస్టర్ది ఖమ్మం జిల్లా, ఇది ఎర్రుపాలెం మండలం ములుగుమాడు విలేజ్ లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. జగిత్యాల మండలం బీర్పూర్ జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో కొమ్మనపల్లి న్యూ అనే గ్రామంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మహబూబ్ నగర్ గండీడ్ మండలంలో సాలార్ నగర్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ములుగు మండలం వెంకటాపురం మండలం నూగూరు జీ ఈ గ్రామంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇక సంగారెడ్డి మండలం వట్పల్లి మండలంలోని, సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలోని సాహెబ్ నగర్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అసలు ఏంటి, దీనివల్ల ఏం జరగబోతుందంటే ఈ సర్వేతో ఉపయోగం ఏంటి? మొత్తం రాష్ట్రంలో ఇప్పటి వరకు 1936లో నిజాం కాలంలో ఏర్పాటు చేసిన సర్వే నంబర్లు, వాటికి సంబంధించి ఇప్పటిదాకా వినియోగంలో ఉన్నాయి. ఒకవేళ వాటికి సంబంధించి ఏమన్నా ఎక్స్టెన్షన్ అవసరం అయితే ఆ సర్వే నంబర్కు బై బి, బై సి, ఈ అట్లా పెట్టుకుంటూ వచ్చారు, ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చారు. కానీ మళ్ళీ రీమ్యాపింగ్, రీసర్వే అనేది జరగలేదు. ఇప్పుడు దానికి సంబంధించిన రీసర్వే ఇప్పుడు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అయితే దాని ప్రకారం అందుబాటులో ఉన్నాయి. అవే సర్వర్ నంబర్లు అందుబాటులో ఉండగా వాటికి ఉపసంఖ్యలు, నేను ఇందాక చెప్పాను కదా, బై ఏ, బి, ఈ అట్లా యాడ్ చేసుకుంటూ పోయారనమాట. కొన్ని మండలాలు ఏంటంటే మనకు రాష్ట్రంలో ఒకప్పుడు తాలూకాలు ఉండేవి, ఆ తర్వాత మండలాలు వచ్చాయి. ఆ మండలాలు కూడా మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్ని మండలాలను విభజించి 2 మండలాలుగా చేశారు. ఓకే, ఇప్పుడు మా మండలం ఉంది కామారెడ్డి జిల్లా దోమకొండలో బీవీపేట మేజర్ గ్రామ పంచాయతీ ఉండేది. బీవీపేటను సపరేట్ గా గ్రామ పంచాయతీ చేశారు, దోమకొండ ఒక గ్రామం చేశారు. బట్ దోమకొండ మండలంలో అసలు మేజర్ గ్రామ పంచాయతీలు లేకుండా పోయినాయి. నాకు తెలిసి 2 ఉన్నట్టున్నాయి, ముత్యంపేట అండ్ అంబారిపేట. బీవీపేట గ్రామ పంచాయతీలో మండలంలో మేజర్ గ్రామ పంచాయతీలు ఎక్కువైనాయి. మాందాపూర్, జనగామ, యాడారం, మల్కాపూర్, తుజాల్పూర్ ఇట్లా ఎక్కువ అయిపోయినాయి. అక్కడ దోమకొండ మండలం వీక్ అయింది. నిజానికి మా మండలం నిజానికి తాలూకాలు ఉన్న రోజుల్లో మా ఊరు తాలూకా అయిన తర్వాత కేవలం 4 సంవత్సరాల కాలంలోనే స్వర్గీయ ఎన్టీ రామారావు గారి దెబ్బతో ఆ తాలూకా కాస్త మండలానికి దిగిపోయింది. లేకపోతే మా ఊరు దోమకొండ తాలూకా ఉంటే ఈపాటి చాలా ప్రఖ్యాతి గాయించేది. దాన్ని ఆయన మండలాల పుణ్యం అని చెప్పి అది తాలూకా నుంచి మండలానికి దిగింది. కేసీఆర్ పుణ్యం అని చెప్పి ఆ మండలం కాస్త ఇంకా చిన్న మండలం అయిపోయింది. సో అది పక్కన పెడదాం. సో సర్వేతో ఉపయోగం ఏంటంటే, రాష్ట్రంలో 1936లో నిజాం కాలంలో ఏర్పడిన సర్వే రికార్డు మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పటికే సర్వే నంబర్లు అమల్లో ఉండగా వాటికి సంఖ్యలు చేరుస్తూ రికార్డులు సృష్టిస్తున్నారు. పట్టణీకరణ అంటే అర్బనైజేషన్ ఎక్స్పాండ్ అవుతుంది. సో దీనివల్ల ఏమైందంటే పక్కాగా రిపోర్ట్ తయారు చేయాలి కాబట్టి మళ్ళీ సర్వే చేయాలని చెప్పంటున్నారు. దానికి అనుగుణంగా ఈ సర్వే చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు. సర్వే ఎలా కొనసాగుతుందంటే, ప్రభుత్వ, ప్రైవేటు, దేవాదాయం, అదే రకంగా వక్ఫ్, ఫారెస్ట్ భూములున్న 5 జిల్లాల్లో గ్రామాలను ల్యాండ్ అండ్ సర్వే రికార్డ్స్ శాఖ గుర్తించింది.
500-600 ఎకరాల విస్తీర్ణంలో భూములున్న గ్రామాలను ఎంపిక చేసింది. అనుభవం ఉన్న 5 సంస్థలకు పైలట్ సర్వేని అప్పగించింది. భూమిపై నుంచి రోవర్ సహాయంతో సహా, అంటే ఆకాశం నుంచి రోవర్ సహాయంతో చేయడం, అంటే భూమిలో రోవర్ తిరుగుతూ ఉంటుంది, ఆకాశం నుంచి డ్రోన్లు చూస్తుంటాయి. ఈ 2 రకాలుగా దాన్ని సర్వే చేస్తారు. భూమిలో ఇప్పుడు మనకు చంద్రుడి మీద ల్యాండ్ అయినప్పుడు రోవర్ వెళ్ళింది చూడండి, అలాంటి రోవర్. భూమిపై నుంచి రోవర్ సహాయం, ఆకాశం నుంచి డ్రోన్ సహాయంతో ఈ సర్వేల వివరాలను పోల్చుకుంటారు, కంపేర్ చేస్తారు గతంలో ఉన్న వాటిని. ఒకవేళ తేడాలు ఏంటి ఉంటే అన్ని చూసుకొని దానికి అనుగుణంగా మళ్ళీ ప్రతి భూమికి ఒక నంబర్ను అలాట్ చేస్తారు. అవి ఇప్పుడు కొత్త సర్వే నంబర్లుగా కాబోతున్నాయి. దీనిలో ప్రకారంగా 5 గ్రామాలు, నేను ఇందాక చెప్పినా కదా, ఖమ్మం, జగిత్యాల, మహబూబ్ నగర్, ములుగు, సంగారెడ్డి 5 జిల్లాలు, ములుగుమాడు, కొమ్మనపల్లి, సాలార్ నగర్, నూగూరు, సాహెబ్ నగర్, ఇవి గ్రామాలు. వీటిల్లో చేసిన తర్వాత ఈ సర్వే సక్సెస్ అయిన తర్వాత ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఏ భూమిని రిజిస్టర్ చేయాలన్నా మ్యాప్ తీసుకురావాలి, సర్వే మ్యాప్ తీసుకురండి అంటారు. ఇప్పుడు మీకు ఐడియా ఉండొచ్చు, ఎవరన్నా ఇల్లు కొంటే ఇంటికి సంబంధించిన ఫోటో పెట్టమనేవారు, తర్వాత ల్యాండ్ కొంటే దానికి సంబంధించిన మ్యాప్ వేస్తారు. ఒకటి ఫిజికల్ ఫోటో లేదా మ్యాప్, ఈ 2 కూడా ఉంటాయి. దాంతోపాటు ఇప్పుడు పూర్తిగా ఆ ఏరియాకు సంబంధించిన సర్వే మ్యాప్ను పెట్టి ఆ సర్వే మ్యాప్లో పర్టికులర్ ల్యాండ్కి సంబంధించి మ్యాప్ చేసి దాంట్లో ఇన్కార్పొరేట్ చేస్తారు. దీంతో పక్కాగా క్లారిటీతో ఉంటుంది. బౌండరీస్ విషయంలో రేపొద్దున ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. సరే, ఇప్పుడు ప్లాట్ ఉంది, ఒక ఓపెన్ ప్లాట్ వెంచర్లో తీసుకున్నారు, డైమెన్షన్స్ తెలిసిపోతాయి. పక్క ప్లాట్ నెంబర్ ఎంత, వెనక ప్లాట్ నెంబర్ ఎంత, రోడ్ ఫేసింగ్ ఎంత క్లియర్ తెలిసిపోతుంది. ఓపెన్ ల్యాండ్ అనుకోండి, ఆ సర్వే నెంబర్లో కరెక్ట్ మ్యాప్ వేసి సరౌండింగ్లో ఎవరిది నైబర్ ఎవరిది డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు. బట్ ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మారిన వ్యవహారం వల్ల మొత్తం ఆ ఏరియాకు సంబంధించిన మ్యాపింగ్ ఉంటుంది. ఆ మ్యాపింగ్ను మీరు ఒకసారి ఆ మ్యాప్ను ట్రిగ్గర్ చేసి కనుక కొడితే మీకు క్లియర్ కట్గా ఆ పర్టికులర్ ల్యాండ్కి తీసుకెళ్తుంది. దాన్ని మీరు జూమ్ అవుట్ చేసుకుంటూ వస్తే నైబర్స్ ఏంటి, ఆ సరౌండింగ్ డైమెన్షన్స్ ఏంటి, సరౌండింగ్స్ ఏంటి, క్లియర్గా పిక్చర్ వస్తుంది. ఇది దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ ఇప్పుడు మొదలైంది. బట్ మనకు తెలుసు కదా, ఒకసారి పైలట్ ప్రాజెక్ట్ అంటే గ్రౌండ్లో దిగిన తర్వాత సమస్యలు, సాధక బాధకాలు ఎన్ని ఉంటాయి ఏంటనేది మనకు తెలియాలి. బట్ సర్వే సంబంధించిన మ్యాప్తో రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా చాలా భూ వివాదాలకు తెరపడే అవకాశం అయితే కనిపిస్తుంది. గవర్నమెంట్ తీసుకున్న ఈ ఇనిషియేటివ్ మంచిదే, బట్ ప్రాక్టికల్గా కిందకి దిగిన తర్వాత ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి, ఎదురవుతాయి అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది లేటెస్ట్ అప్డేట్. మీతో రెవెన్యూ పరంగా ఈ భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి జరుగుతున్న అప్డేట్ను మీకు తెలియజెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఈ రియాలిటీ న్యూస్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక ఫ్యూచర్ సిటీతో పాటు హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న భూములు కావచ్చు, ప్లాట్లు కావచ్చు, దయచేసి కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి. ఎలాంటి వివాదాలు లేని క్లీన్గా ఉన్నవి మాత్రమే నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే రీసేల్ బాధ్యత కూడా నేను టేకప్ చేస్తాను. 5 ఏళ్ల తర్వాత కావచ్చు, 10 ఏళ్ల తర్వాత కావచ్చు. సో అది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్న సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.